Hi viewers, welcome to MB classes. Today topic is Delhi Sultanlu 7th class new textbook social lonchi important bits. Part 1 Delhi Sultanlu క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. సో ఇక్కడ ఒక బిట్ ఏంటి, ఢిల్లీ సుల్తాన్లు ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు, 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు మన భారతదేశాన్ని పరిపాలించారు. గతాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు, చరిత్ర అని అంటారు. సో ఈ 7th క్లాస్లోని ఈ టాపిక్ చరిత్ర, హిస్టరీకి సంబంధించి వస్తుంది. చూడండి, ఢిల్లీ సుల్తాన్లలో ముఖ్య పాలకులు ఎవరు, అసలు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి పార్ట్ 1లో పాలకులు ఎవరు బానిస ఏ వంశాన్ని స్థాపించారని తెలుసుకుందాం. చూడండి, మొత్తము ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఎన్ని వంశాలు ఉన్నాయి, 5 వంశాలు ఉన్నాయి. అవి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్, సయ్యద్, లోడి. గుర్తుపెట్టుకోండి, బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు కంటిన్యూగా అన్నమాట. ఈ వంశాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు పరిపాలన జరిగించాయంటే 1200 క్రీస్తకం 1206 నుంచి 1290 వరకు బానిస వంశము, 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ వంశము. సో ఖిల్జీ వంశము ఎక్కువ కాలం పరిపాలన ఏం జరిపించలేదు, ఓన్లీ 30 సంవత్సరాలు మాత్రమే ఖిల్జీ వంశము పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత తుగ్లక్ వంశము 1322 నుంచి 1414 వరకు, సయ్యద్ వంశము 1414 నుంచి 1451 వరకు, లోడీ వంశము 1451 నుంచి 1526 వరకు. సో ఈ వంశాలలో బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశాలలో స్థాపకులు, ఈ వంశాన్ని స్థాపించి డెవలప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. చూడండి, బానిస వంశము ఫస్ట్ వన్ ఏంటి, బానిస వంశము. బానిస వంశ స్థాపకులు ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశానికి మరో పేరు మామ్లుక్ అంటారు, వీళ్ళని మామ్లుక్లు అంటారు. చూడండి, కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత పరిపాలన జరిపించిన వారు ఇల్టుట్మిష్. వారి యొక్క పరిపాలనా కాలం చూడండి, ఇల్టుట్మిష్ కూతురు రజియా సుల్తానా. ఆ తర్వాత బాల్బన్ షియాజుద్దీన్ బాల్బన్ అనమాట, ఈయన పేరు బాల్బన్. చూడండి, కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత ఇల్టుట్మిష్ కూతురు రజియా సుల్తానా, తర్వాత బాల్బన్. వీళ్ళ నలుగురు బానిస వంశాన్ని పరిపాలన చేయడం జరిగింది. బానిస వంశస్థుల తర్వాత ఎవరు, ఖిల్జీ వంశ స్థాపకులు జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత ముఖ్య పాలకులలో అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా. జలాలుద్దీన్ ఖిల్జీ అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీని చంపి ఆయన ప్లేస్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ తుగ్లక్ వంశ స్థాపకులు జియాజుద్దీన్ తుగ్లక్. సో జియాయుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వంశంలో 3 ఉన్నారు. ఖిల్జీ వంశంలో 2 ముఖ్య పాలకులు, అలాగే బానిస వంశంలో 4 ముఖ్య పాలకులు. సయ్యద్ వంశాన్ని స్థాపించిన వారు ఖిజర్ ఖాన్, ఈయననే పరిపాలన చేయడం జరిగింది. ఖిజర్ ఖాన్ ప్రముఖులు అంటే సయ్యద్ వంశస్థులలో ప్రముఖ పాలకులలో ఎవరంటే ఖిజర్ ఖాన్. తర్వాత లోడీ వంశాన్ని స్థాపించిన వారు బహ్లూల్ లోడి. సో బహ్లూల్ లోడి తర్వాత ప్రముఖ పాలకులలో ఇబ్రహీం లోడి ముఖ్య పాత్ర వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క వంశానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.